నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తుల్లో పని భారాలు పెరుగుతుంటాయి. వివిధ రూపాల్లో వ్యాపారాల్లో లాభాలు పొందే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రముఖులతోటి పరిచయాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. తాము ఎంతో సుదీర్ఘంగా ఆలోచించి చేపట్టిన పనుల్లో విజయాలు సాధించుకుంటూ ఉంటారు. వ్యాపారంలో నూతనమైనటువంటి ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ త్రిపుర భైరవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మిథున రాశి వారు ఈరోజు తమ ప్రణాళికలను పూర్తి చేసుకునేందుకు కొంత కష్టపడవలసిన సందర్భాలుంటాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రయోజనాలు సాధించుకుంటారు. వ్యాపారంలో నష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీనివాస స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించి లడ్డూలను నివేదన చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో విశేషమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో పోటీతత్వాలు పెరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విశ్వక్సేన స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము, ఫలములు నివేదన చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో అధికారుల యొక్క ప్రశంసలు సంతోషాన్నిస్తూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భక్తాంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించి తాంబూలమును సమర్పణ చేయండి. కన్యారాశి వాళ్లకు వ్యక్తిగత జీవనంలో అనుకూలతలు ఉన్నప్పటికీ సంఘపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో పని భారాలు పెరుగుతుంటాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. విస్తరణతో కూడినటువంటి కొన్ని రకాల కార్యక్రమాలు రూపొందించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి. తులారాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన కార్యక్రమాలు పూర్తవుతాయి. పెట్టుబడుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారికి అర్చన నిర్వహించటము, పెరుగన్నమును నివేదన చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు వ్యక్తిగత జీవనంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగంలో పని భారాలు పెరుగుతుంటాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సంకటమోచన ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి నువ్వుల దీపంతో దీపారాధన చేయటము, అర్చన నిర్వహించటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కష్టపడి మంచి ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. ఉద్యోగంలో సహోద్యోగులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. వ్యాపారంలో పోటీతత్వాలు పెరుగుతుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధూమ్ర గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి చెరుకు ముక్కను నివేదన చేయండి. మకర రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యాలు కుదుట పడతాయి. ఉద్యోగ విషయాల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది. ప్రయోజనాలు కలిసి వస్తాయి.
ప్రయాణాల్లో అనుకూలతలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోవింద దామోదర స్వామివారు. మీరు చేయవలసిన పూజ గోవిందనామ సంకీర్తన చేసుకోవటం, శ్రీకృష్ణునికి తులసిని సమర్పణ చేయటం మంచిది. కుంభరాశి వారు తమ తమ ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పొందుతూ ఉంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. పని భారాలు ఉన్నప్పటికీ, కొంత ఆలస్యం అయినప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రఘురాముడు. మీరు చేయవలసిన పూజ రామనామాన్ని సంకీర్తన చేసుకోవటం, దీపార్చన నిర్వహించటం మంచిది. మీనరాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. పెద్దవారి యొక్క అనుకూలతలు, ఆశీర్వచనాలు ఉపయోగపడుతుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో గతం కంటే భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, గౌరీ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.